చిన్న కథ కూడా నిన్న చెప్పుకోవడం జరిగిందండి. అంటే మన యొక్క దృష్టి అంతా ఎక్కడుండాలి అంటే భగవంతుడిపైనే ఉండాలి. మన మనసు లగ్నం కావాలి. మనం గుడిలోకి వెళ్తానే గంట కొడతాం. ఆ గంటతో టంగం అనే శబ్దంతోనే మన యొక్క ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోయి మన యొక్క దృష్టి అంతా కూడా అక్కడే కేంద్రీకృతం కావాలండి. మరి అనేక క్షేత్రాలకు వెళుతూ ఉంటామని చెబుతూ నిన్న కాశీ క్షేత్రం గురించి చెప్పుకున్నామండి. అది అంటే మనం పర్యటనకు వెళ్ళాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి విషయాలు చెబుతూ కొంత సమయము కాశీ విశిష్టత గురించి చెప్పుకున్నామండి. మరి ఈ రోజున మనము ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మంది వెళుతూ ఉన్నామండి. చక్కటి యాత్రలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కాశీ, నైమిషారణ్యం, అయోధ్య, త్రివేణి సంగమం అలా చూస్తూ చూస్తూ ఈ మధ్య కాలంలో మనము నేపాల్కి ఎక్కువగా వెళుతున్నామండి అంటున్నా. నేనైతే వెళ్ళలేదులేండి, ఇంకా బహుశా భవిష్యత్తు వెళ్తానేమో. మరి అలా నేపాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయం ఏంటండి? మన గీతా యోగాసన సంఘం వాళ్ళు కూడా త్వరలో వెళుతున్నారండి. ఏది ఆలయం అంటే ముక్తినాథ్ ఆలయం. ఏంటంటే అది ముక్తినాథ్ ఆలయం. దాన్ని ముక్తి క్షేత్రం అంటారండి. ఎందుకంటే అది మనకు మోక్షాన్ని ఇచ్చే పవిత్రమైన స్థలం కాబట్టి దాన్ని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు. హిమాలయ పర్వత సానువుల్లో ఒక భాగమైనటువంటి తొరంగ్లా అనే పర్వత పాదం వద్ద ఈ యొక్క క్షేత్రం ఉన్నదండి. పర్వత పాదం వద్ద అంటుంటే కింద అనుకునేరండి. సముద్ర మట్టానికి 3800 మీటర్ల పైన, సముద్ర మట్టంతో పోలిస్తే దాదాపు 4 కిలోమీటర్ల హైట్ లో ఉంటుందండి. 3.7 అంత హైట్ లో ఉంటుందండి. అదేమి కింద కాదు. మరి అక్కడ ఆ యొక్క క్షేత్రం హిందువులకు మాత్రమే కాదు, బౌద్ధులకు కూడా పరమ పవిత్ర క్షేత్రం అండి. బౌద్ధులకు కూడా పరమ పవిత్ర క్షేత్రం ఈ యొక్క ముక్తినాథ్ క్షేత్రం. ఇది 108 దివ్య తిరుపతులు అంటే వైష్ణవ క్షేత్రాలను తిరుపతులు అంటారు. 108 దివ్య తిరుపతులలో కూడా ప్రముఖమైనటువంటి ఒక వైష్ణవ క్షేత్రం ఈ యొక్క ముక్తినాథ్ క్షేత్రం. అంతేకాదండి, 108 దివ్య క్షేత్రాల్లోనే కాకుండా స్వయంభువులుగా ఏర్పడినటువంటి 8 వైష్ణవ ఆలయాలు ఉన్నాయండి. స్వయంభువులుగా వెలిసినటువంటి 8 ఆలయాలు శ్రీరంగం, శ్రీవైకుంఠం, తిరుమల, ఇందాక చెప్పినటువంటి నైమిషారణ్యం, అదేవిధంగా తోతాద్రి, పుష్కర, బద్రీనాథ్. ఈ 7తో పాటు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ముక్తినాథ్. ఈ 8 క్షేత్రాలు కూడా స్వయంభూ వైష్ణవ క్షేత్రాలుగా ప్రఖ్యాతి పొందాయండి. మరి అలాంటి వాటిల్లో 108లోనే కాకుండా ఈ 8లో కూడా ఒకటి ఈ యొక్క ముక్తినాథ్ ఆలయం. మరి ఇది చాలా చిన్నగానే ఉంటుందండి ఆలయం. మరి పెద్ద ఆలయం ఏం కాదు, పురాతన ఆలయం కూడా ఈ ఆలయం. ఇక్కడ విగ్రహం కూడా సాధారణ మనిషి ఎత్తుతో ఉంటూ రాగి విగ్రహము పద్మాసనంలోనే ఒక చోట, బంగారు పూతతో ఏర్పడిందని చెప్పి మరో చోట చెప్పడం జరిగిందండి. మరి ఆ ముక్తి నారాయణుడికి ఇరువైపులా భూదేవి, లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఈ యొక్క ముక్తినాథ్ క్షేత్రం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నదండి. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి 108 గోముఖాలు అని కొన్ని చోట్ల ఉన్నదండి, నంది ముఖాలు అని కొన్ని చోట్ల ఉన్నదండి. ఏది ఏమైనా ఆ 108 గోముఖాల నుండి పుష్కరిణిలోని నీరు వస్తుందండి. పుష్కరిణి అంటే ఆ స్వామికి సంబంధించి, ఆలయానికి సంబంధించి ఒక పుష్కరిణి ఉన్నది. ఆ పుష్కరిణిలోని నీరు 108 గోముఖాల నుంచి బయటకు వస్తూ ఉంటుందండి. ఇక్కడ వైష్ణవ క్షేత్రాలు ఎన్నని చెప్పామండి? 108 అన్నాం. ఆ 108 క్షేత్రాలకు ప్రతీకగా 108 గోముఖాల నుంచి నీళ్ళు వస్తాయండి. అంటే ఈ ఒక్కొక్క గోముఖంలో నుంచి వచ్చేటటువంటి నీటితో మనం స్నానము చేస్తే 108 వైష్ణవ క్షేత్రాలలోని పుష్కరిణులలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని ఒక నమ్మకం అండి. అంటే మనం అన్ని క్షేత్రాలు తిరగకపోయినా ఇక్కడ తిరిగి స్నానం చేయగలిగితే 108 వైష్ణవ క్షేత్రాలలో స్నానం చేసినంత గొప్ప ఫలితం వస్తుంది అని చెబుతారండి. మరి స్నానం చేయడం అంత సులభం కాదండి. అక్కడ
ఎందుకంటే విపరీతమైన చలి ప్రాంతం. ఆ నీరు కూడా మంచు నుంచి కారినటువంటి నీటి బిందువులంతా చల్లగా ఉంటాయండి. అంత చల్లగా ఉన్న అంత చలిలో కూడా ఎంతో ఆనంద పారవశ్యంతో అక్కడ అనేక మంది యాత్రికులు స్నానం చేసి తదాత్మీకరణ ఆనందం పొందడం జరుగుతుందండి. ఈ ఆనందం అనేటువంటిది మాటల్లో చెబితే రాదని మనందరికీ అవగతమైనటువంటిదండి. మనం తిరుపతి క్షేత్రానికి వెళ్తామండి. వెళ్లే ముందు ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, ఎప్పుడు ఏ నెలకు సంబంధించిన టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి తెలుసుకొని, వాటి టికెట్లు బుక్ చేసుకొని, మళ్ళీ రూములు బుక్ చేసుకొని, ట్రైన్కి రిజర్వ్ చేసుకొని, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని గంటల పాటు క్యూలో ఉండి రూములు ఏర్పాటు చేసుకొని, అక్కడ సిద్ధమైపోయి దాదాపు క్యూ లైన్లలో కొన్ని గంటల పాటు ఉంటూ, అక్కడ ఉన్నటువంటి షెడ్లలో చాలాసేపు వేచి ఉంటూ, దేవాలయ దగ్గరికి వెళ్ళిన తర్వాత విపరీతమైన తోపులాట మధ్య మనము లోపల దైవ దర్శనానికి వెళతామండి. దైవ దర్శనానికి వెళ్ళిన తరువాత ఎలా ఉంటుందయ్యా పరిస్థితి అంటే, ఒక్కసారి భగవంతుని రూపము మన కళ్ళ ముందు కనపడగానే మనము పడ్డ కష్టమంతా మరిచిపోయి మన మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుందండి. ఏమంటారు? ఖచ్చితంగా అండి. మన మనసంతా ఆనందంతో నిండి అంతవరకు పడ్డ కష్టమంతా మర్చిపోతామండి. ఎంతనయ్యా అంటే 9 నెలలు కని పెంచి విపరీతమైనటువంటి బాధలు భరించి తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి తన బిడ్డను చూసి ప్రసవించిన తల్లి ఏ విధంగా కష్టాన్నంతా మర్చిపోతుందో, అలా మనము కూడా భగవద్ దర్శనము కాగానే మన మనసంతా తనువంతా పులకించిపోతుందండి. సుఖం వేరు, ఆనందం వేరు. ఇక్కడ మనం ఆనందపడతామండి. మనం ఒకప్పుడు మేము విలేజ్లో పుట్టాం కదా, నీళ్లు కావాలి అంటే పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి దిగుడు బావికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకోవాలండి. అది కొంచెం కష్టమే. దిగుడు బావికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి. మాకు ఆవులు కూడా ఉండేవి, ఆవులకు కూడా నీళ్లు తీసుకురావాలి. సమస్తము నీళ్లు తీసుకురావడం కోసం ఏం చేసేవాళ్ళం అంటే, ఆ కష్టం తెలియకుండా ఒక 5-6 కలిసి హ్యాపీగా సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చేవాళ్ళమండి. ఆ కష్టంలో ఏముందండి? ఒక సంతోషం ఉందండి. అందరితో కలిసి మాట్లాడుకుంటూ సాధక బాధకాలు మాట్లాడుకుంటూ వెళ్ళడం. ఇప్పుడేమైందండి? ఒక్కసారి బోర్ మోటార్ స్విచ్ చేస్తే పైన ట్యాంక్కి వెళ్తాయి, ఎక్కడ కావాలంటే అక్కడ ఒక ట్యాప్. ఇంటి నిండా 10 చోట్ల ట్యాపులున్నా ఇంకా ఎక్కడో ఒక చోట లేదని అప్పుడప్పుడు కొంత మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఉంటే బాగుండు, ఇంకా అక్కడ ఉంటే బాగుండు అని. ఈరోజు సుఖం ఉంది మనకు, ఆ సంతోషం లేదండి. సుఖం వేరు, సంతోషం వేరు. కానీ ఇప్పుడు కలుగుతున్నటువంటి సంతోషం ఈ యొక్క పుష్కరిణిలోని ఆ యొక్క నీటితో, చల్లటి నీటితో స్నానం చేస్తున్నా కూడా ఆనంద పారవశ్యంలో దివ్యానుభూతిని పొందుతూ స్నానం ఆచరించడం జరుగుతుందండి. మరి ఈ ముక్తినాథ స్వామి ఆలయ సందర్శన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మార్చి నుంచి జూన్ దాకా చేస్తే బాగుంటుంది అని చెప్పి కొద్దిమంది విశ్లేషకుల అభిప్రాయం అండి. మరి ఈ ముక్తినాథ స్వామి ఆలయాన్ని బౌద్ధులు ఏమని పిలిచేవాళ్ళయ్యా అంటే, ఈ యొక్క ఆలయాన్ని సాలిగ్రామ్ అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళండి? సాలిగ్రామ్. ఏంటండి సాలిగ్రామ్ అంటే? సాలిగ్రామ శిలలు అక్కడ విరివిగా లభిస్తాయి కాబట్టి దీన్ని సాలిగ్రామ్ అన్నారు. ఏంటి సాలిగ్రామ శిలలు అండి? మనము ఇంట్లో పూజా కార్యక్రమాలకు కూడా పెట్టుకుంటూ ఉంటామండి. ఎక్కడా కూడా వైష్ణవ ఆలయాలు నిర్మించాలన్న సాలిగ్రామ శిలలు అవసరమండి. అక్కడ ఈ యొక్క ముక్తినాథ క్షేత్రానికి సమీపంలో ప్రవహిస్తున్నటువంటి గండకీ నది, ఆ గండకీ నది తీర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క సాలగ్రామ శిలలు అనేకం కనిపిస్తాయండి. సాలగ్రామ శిలలకు ఆలవాలం ఈ యొక్క గండకీ నది ప్రాంతం. మరి సాలగ్రామ శిలను చాలా భక్తితో మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. అవి తెచ్చి పెట్టుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంటుందండి. ఈ శిలలలో కొన్ని విష్ణువు శంఖు ఆకారంలో, చక్రం ఆకారంలో కూడా లభిస్తూ ఉంటాయని చెప్పి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి. నున్నగా నులుపు తీరినటువంటి నల్లటి రాళ్ళు సాలగ్రామ శిలలు. ఈ సాలగ్రామ శిలలు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మంచిదండి. నేను ఈరోజు శోధన చేస్తూ ఉంటే కనపడింది ఒక విషయం ఏంటంటే, సాలగ్రామ శిలలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము మొదటి రోజు ఏ విధంగా పూజ చేస్తామో కంటిన్యూస్గా అదే విధంగా పూజ చేయాలి. నేను ఈరోజు పరమాన్నం పెడతా, రేపు భక్ష్యాలు పెడతా, రేపు నీళ్లు మాత్రం పెడతా అంటే కుదరదు అంటారు. మనకు మొదట ఉత్సాహం ఎక్కువ, రాను 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 ఉత్సాహం తగ్గిపోతుంది. కొత్తగా పెళ్ళైన జంట అలా బయట నడుచుకుంటూ పోతూ ఉంటే ఒకరి చేతిలో మరో చెయ్యి వేసుకొని నడుచుకుంటూ పోతుంటారండి. కొత్తగా పెళ్ళైన జంట ఒక 4-5 సంవత్సరాల తర్వాత భర్త కొంచెం ముందెళ్తుంటే 4-5 అడుగుల వెనకల భార్య నడుస్తుంటుంది.
ఓ 10-12 సంవత్సరాల తర్వాత 10 అడుగుల దూరం పెరిగింటుంది. పెళ్ళ యొక్క 20 సంవత్సరాల తర్వాత భర్త అక్కడ, భార్య ఇక్కడ. నడువు తొందరగా అని ఆయన, నువ్వు అరవకుండా పో అని ఇక్కడి నుంచి మాట. అంటే కొత్తలో ఉత్సాహం ఎక్కువ, ఆకర్షణ ఎక్కువ, ఆసక్తి ఎక్కువ. అందుకే ఆసక్తితోన మొదటగా సాలగ్రామశిలలో వచ్చినప్పుడు బాగా పరమాన్నం పెట్టి భక్ష్యాలు చేసి పెడతాను, తర్వాత అంటే కుదరదు. అందుకే చాలా మంది సాలగ్రామశిలలు, ఎందుకంటే ఇక్కడ వెళ్లే వాళ్ళు కూడా ఉండవచ్చండి, అక్కడ ఏమైనా సాలగ్రామశిలలు లభిస్తే తెచ్చుకుంటే మొదటి రోజు నుంచే కూడా జల అభిషేకమే చేయండి, నీటినే నైవేద్యంగా పెట్టండి. అది ఒక చిన్న సలహా మాత్రమే, పాటించకపోవడం ఎవరికి వారు ఇష్టమండి. ఓకే, రైట్. మరి అలాంటి విష్ణు ఆలయాలకు పరమ పవిత్రంగా భావించేటటువంటి ఆ సాలగ్రామ శిలలు లభించే ప్రాంతం కాబట్టి బౌద్ధులకు పూర్వం దీన్ని ఏమని పిలిచేవారా అంటే సాలిగ్రామ్ అని పిలిచేవారండి. సాలిగ్రామ్ అని దీన్ని పిలిచేవారు. ఇక్కడ సమీపంలోనే ఒక చక్కటి ఆలయం ఉన్నదండి, జ్వాలామయి ఆలయం, జ్వాలాదేవి ఆలయం, ఎలాగైనా పిలవచ్చండి. ఈ జ్వాలామయి ఆలయము ఎలా ఉంటుంది అంటే భూమి, జలము, అగ్ని లాంటి పంచభూతాలతో సమ్మిశ్రతమై అన్నింటి కలయికతో ప్రకృతి శక్తుల సమన్వయముతో ఉన్నటువంటి ఆలయం ఏది అంటే జ్వాలామయి ఆలయం అండి. ఇక్కడ ముక్తినాథ్ సమీపంలోని జ్వాలామయి ఆలయంలో భూమి నుంచి జ్వాల, నిప్పు ఎగిసి పడుతూ ఉంటుందటండి. నేనైతే చూడలేదు కాబట్టి ఉంటుంది అని చెప్పలేను, ఉంటుందట. మరి వెళ్ళి వచ్చిన వాళ్ళ తర్వాత చెబితే మనం ఆ యొక్క విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతేకాకుండా అక్కడ సహజ వాయువులు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ కూడా వెలువడుతూ ఉంటాయని చెప్పడం జరిగిందండి. మరి వీటితో పాటు అక్కడ ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయండి. ఏంటి ఆ కొన్ని ఆలయాలంటే పశుపతినాథ్ ఆలయం. ఈ పశుపతినాథ్ ఆలయానికి సమీపములోనే శక్తిపీఠం ఉన్నదండి. ఇది చాలా కీలకం. ఇందాక నేను చెప్పినటువంటి వాటిల్లో ఏమేమి వచ్చాయి అంటే ముక్తినాథ్ ఆలయంతో పాటు జ్వాలామయి ఆలయం వచ్చేసింది, గండకీ నది దగ్గర కూడా ఒక ఆలయంలాగా పవిత్ర స్థలంగానే భావిస్తారండి. తర్వాత పశుపతినాథ ఆలయం ఉన్నది. ఈ పశుపతినాథ ఆలయం సమీపంలోనే శక్తిపీఠం ఉన్నదండి. ఈ శక్తిపీఠం పేరు గుహ్వేశ్వరీ దేవి ఆలయం. గుహ్వేశ్వరీ దేవి ఆలయం యొక్క శక్తిపీఠం. ఈ శక్తిపీఠాలన్నిటికీ మీ అందరికీ చాలా మందికి తెలిసినటువంటి ఒక అంశమే ఉన్నదండి. మరి దక్షయజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో, ఇంకా దక్షయజ్ఞం గురించి చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు కాబట్టి, దక్షయజ్ఞం సమయంలో సతీదేవి తన దేహాన్ని త్యాగం చేస్తుందండి. సతీదేవి తన దేహాన్ని త్యాగం చేస్తే అప్పుడు ఆమె దేహాన్ని తన భుజాలపై వేసుకొని ప్రళయ తాండవం చేస్తున్నాడు పరమశివుడు. పరమ తాండవం చేస్తున్నాడు. అతని యొక్క పరిస్థితి చూసి, అతని యొక్క దిగ్భ్రాంతి స్థితిని చూసి ఎలాగైనా ఇతని సాధారణ స్థితిలోకి తీసుకురావాలని చెప్పి ఇంద్రాది దేవతలు, బ్రహ్మ మొదలైన వారందరూ కూడా మహావిష్ణువును వేడుకుంటే మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని అనేక భాగాలుగా చేస్తే ఆమె శరీరము నుంచి విడిపడినటువంటి భాగాలు పడిన ప్రదేశమంతా ఒక్కొక్క శక్తిపీఠంగా ఏర్పడడం జరిగిందండి. అంటే ఆమె శరీరం ఎన్ని భాగాలైందో, ఎక్కడెక్కడ భాగాలు పడ్డాయో అవన్నీ కూడా శక్తిపీఠాలుగా ఏర్పడడం జరిగింది. మరి ఇక్కడ గుహ్వేశ్వరీ దేవి ఆలయంలో ఆమె యొక్క కటి భాగం, ఇంకా చెప్పాలి అంటే ఆమె యొక్క యోని భాగం అక్కడ పడడంతో ఒక శక్తిపీఠంగా ఏర్పడింది. అక్కడ భౌతిక రూపంతో కాకుండా ఆమెకు ఒక కలశం రూపంలో, ఒక చిన్న పాత్ర రూపంలో అక్కడ ఆమెను పూజించడం జరుగుతుందండి ఈ యొక్క శక్తిపీఠం నందు. అంతేకాదు దంతకాళి ఆలయం అని కూడా దగ్గరలో ఉన్నదండి. ఆమె యొక్క దంతము పడినటువంటి ప్రదేశాన్ని దంతకాళి ఆలయం అని చెప్పడం జరిగిందండి. మరి ఇవన్నీ కూడా పశుపతినాథ్ ఆలయం దగ్గర ఉన్నది. అదే విధంగా అంటే పశుపతినాథ్ ఆలయానికి సమీపాన ఈ యొక్క ఆలయం. ఆ తర్వాత చెంగు నారాయణ ఆలయం ఉన్నది. తరువాత ఇంకొక ప్రఖ్యాతిగాంచిన ఆలయం ఉన్నదండి. అదేంటంటే జానకి మందిర్. జానకీదేవి ఎవరండి? జానకి అంటే సీతాదేవి అండి. ఎక్కడుంది ఇది? మిథిలా ప్రాంతానికి దగ్గరలో ఉన్నదండి. మిథిలా నగరానికి రాజు అంటూ మనము చూసింటామండి. అయోధ్య నగరానికి రాజు ఆయన అయితే మిథిలా నగరానికి రాజు ఎవరండి? జనక మహారాజు. మరి జనక మహారాజు కుమార్తె సీతాదేవి. ఆ మిథిలా నగరానికి సమీప ప్రాంతంలోనే ఉన్నటువంటి ఆలయం ఇది.
ఈ యొక్క ఆలయాన్ని 1910లో నిర్మించడం జరిగిందండి. దీన్ని కట్టడానికి అయినటువంటి ఖర్చు 9 లక్షల రూపాయలటండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆలయాన్ని నౌలఖ మందిర్ అంటారు. నౌలఖ మందిర్, లఖ అంటే లక్షలు, నౌ అంటే 9 లక్షలతో నిర్మింపబడింది కాబట్టి ఈ యొక్క జానకి మందిర్ని నౌలఖ మందిర్ అని కూడా పిలవడం జరుగుతుందండి. మరి ఇక్కడ ఈ యొక్క మందిర్ పాలరాతితో నిర్మించినటువంటిదండి. ఇది పాలరాతితో నిర్మించబడినటువంటి మందిరం, 3 అంతస్తుల నిర్మాణం. అంతేకాకుండా ఈ ఆలయానికి సమీపములో ఉన్నటువంటి మరొక మందిరమునందు, మరొక మండపమునందు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అని చెప్పడం జరుగుతుందండి. మరి ఈ యొక్క ఆలయానికి సంబంధించి ముందుగా 1657వ సంవత్సరంలో సీతమ్మ వారి విగ్రహం ఆ ప్రాంతంలో దొరకడం, 1910లో ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేయడం జరిగిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇందాక శక్తిపీఠం అన్నాను. ఈ శక్తిపీఠానికి సంబంధించి భాగమతి నది ఒడ్డున ఉన్నదటండి. భాగమతి, మళ్ళీ సారేదో గండకీ నది చెప్పారు కానీ ఈ భాగమతి నది గురించి చెప్పలేదని చెప్తారని చెప్పి దాన్ని కూడా చెప్తూ ఉన్నాను. శక్తిపీఠానికి దగ్గరలో భాగమతి నది ఉన్నది. ఆ నది ఒడ్డునే ఈ శక్తిపీఠ ఆలయము ఉన్నదండి. మరి ఇందాక మనము చాలాసార్లు 108 అనుకున్నామండి. ఏంటండి 108 అంటే? ఎందుకు 108కి అంత ప్రాముఖ్యత? 108తో మన హిందూ ధర్మశాస్త్రంలో అనేక విషయాలు ఉన్నాయండి. ముఖ్యంగా రాశి చక్రంలో, అంటే మన హిందూ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా రాశి చక్రంలో రాసులు ఎన్నండి? 12 స్థానాలు, 12 రాసులు. గ్రహాలు ఎన్నండి? నవగ్రహ పూజ చేస్తున్నాం అంటూ ఉంటాం. 12 రాసులు, 9 గ్రహాలు. 12ను 9తో గుణిస్తే వచ్చేది 108. అంతేకాదండి, ఆ విషయాన్ని పక్కన పెడదాం. నక్షత్రాలు ఎన్నండి? 27. ఒక్కొక్క నక్షత్రం ఎన్ని పాదాలు ఉంటాయండి? 4 పాదాలు. అవి కూడా మొత్తం లెక్క కడితే 108 అవుతాయండి. అందుకే మనము దేవతలకు కూడా అష్టోత్తర శతనామావళి అని చెబుతూ ఉంటామండి. అష్టోత్తర శతనామావళి 108కి అంతటి ప్రాధాన్యత ఉన్నదండి. మరి ఇన్ని చెప్తున్నాం, ఇన్ని క్షేత్రాలు అంటున్నాం. నిన్న ఏమో కాశీ క్షేత్రం దర్శించుకోమని చెప్పారు, ఆ చుట్టుపక్కలని చెప్పారు. ఈ రోజు కూడా మళ్ళీ ఒక ముక్తిధామంతో పాటు, ముక్తినాథ్తో పాటు ఇన్ని క్షేత్రాలు దర్శించుకోమన్నారు. ఇదే ఒకసారి ఒక శిష్యుడికి అనుమానం వచ్చింది, ఎందుకు ఇన్ని క్షేత్రాలు నేను దర్శించుకోవాలి? క్షేత్రాలని కాదు, అసలు శిష్యుడు గురువుని అడిగాడు. భగవంతుడు సర్వాంతర్యామి కదా, భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు మనలో ఉన్న భగవంతుని తెలుసుకోవడం కోసం మళ్ళీ గుడికి ఎందుకు వెళ్ళాలి? ఆ విగ్రహానికి ఎందుకు మొక్కాలి అని చిన్న అనుమానం వచ్చింది. ఎవరికి? శిష్యుడికి. అప్పుడు గురువు చెప్పారు, ముఖము మన దగ్గరే ఉన్నది, మన ముఖాన్ని మనం చూసుకోగలుగుతున్నామా? మన ముఖాన్ని మనం చూసుకోగలుగుతున్నామా? మొహం చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అద్దం దగ్గరికి వెళ్ళాలి. అంటే నీ దగ్గర ఉన్న ముఖాన్ని, నీలో ఉన్నటువంటి ముఖాన్ని నీ చూసేటటువంటి ఆ కన్నును చూడాలంటే కూడా ఖచ్చితంగా అద్దం దగ్గర చూసుకోవాలి కదా. మరి ప్రాణము లేని అద్దము దగ్గరికి ప్రాణమున్న నువ్వు వెళ్ళి చూసుకుంటే తప్ప కనబడట్లేదు. అలాగే నీలో ఉన్న భగవంతుణ్ణి చూసుకోవాలంటే కూడా అద్దము లాంటి పారదర్శకంగా ఉన్నటువంటి ఒక వస్తువు కావాలి. ఆ వస్తువే విగ్రహం అనుకో. అయితే విగ్రహమే కదా, రాయే కదా అనుకోద్దు. ఇందాక ఏమన్నాం? భగవంతుడు సర్వాంతర్యామి అన్నాం. సర్వాంతర్యామి అన్నటువంటి భగవంతుడు నాలోను నీలోను ఉన్నటువంటి భగవంతుడు ఆ రాతి విగ్రహంలో కూడా ఎందుకుండడు? ఆయన సర్వాంతర్యామి, అక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ భగవంతుని తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు చూసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్ళినట్టు నీలో ఉన్న భగవంతుని చూసుకోవాలంటే నువ్వు కూడా ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలి. ఆ విగ్రహంలో ఉన్న భగవంతుని నువ్వు చూడగలిగినట్లయితేనే ఆ విగ్రహంలో ఉన్నటువంటి భగవంతుని కూడా నువ్వు చూసినప్పుడే నీకు నీ యొక్క జీవితం సాత్కారం చెందినట్టు. అంతే తప్ప ఏదో పోయాను, కాసేపు మొక్కాను, అలా కూర్చున్నాను, 4 కబుర్లు చెప్పుకున్నాను, ఒక 10 సెల్ఫీలు దిగాను, ఇది కాదండి భక్తి. ఆ భగవంతుడిలో కూడా ఏం చూడాలండి? నీలో ఉన్న భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోవాలంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి కూడా నువ్వు ఏం చేయగలగాలి? తెలుసుకోగలగాలి. మనం భగవంతుని దగ్గర కానీ ఆ ప్రాంగణంలో కానీ కాసేపు కూర్చుంటామండి. కూర్చున్నప్పుడు ఏమి స్మరించాలండి? ఏమి కోరుకోవాలండి భగవంతుణ్ణి? అనాయాసేన మరణం, చాలా మందికి తెలిసే ఉంటుందండి. అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం. మరి ఇక్కడ అనాయాసేన మరణం, ఎలాంటి కష్టము లేని మరణము నాకు కావాలి. మరణించడం కష్టమా, జీవించడం కష్టమా అండి? జీవించడం సులభమేనండి. ఆకలి, నిద్ర, తర్వాత జీర్ణం కావడం, ఇవి ఉన్నాయంటే జీవించడం సులభమేనండి. ఆకలి కావాలి, తిన్నది అరిగించుకోవడానికి జీర్ణం కావాలి, పడుకుంటే నిద్ర కావాలి. అందుకే గరికపాటి వారు చోట చెప్తారండి, ఎవడైనా నిజమైన అదృష్టవంతుడు అంటే తిన్న తర్వాత 2 గంటల కల్లా అరిగించగలిగిన వాడు, పడుకున్న 10 నిమిషాలకు గురువు పెట్టి నిద్రపోగలిగిన వాడే అదృష్టవంతుడు అని చెప్తారండి ఆయన. మరి ఇక్కడ ఏంటి అంటే బతకడం సులభం, కానీ మరణించడం చాలా కష్టం. ఎంత కష్టమయ్యా అంటే, నీ వయసు ఇందాక సురేష్ సార్ గారు చెప్పారు, నీ యొక్క జుట్టు తెల్లబడినా, శరీరం ముడతలు పడినా, శరీరమే నీ మాట వినని పరిస్థితికి వచ్చినా నీలోని కోరికలు మాత్రం తగ్గవు. ఇంకా సంపాదించాలి, ఇంకేదో కూడబెట్టాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, మొత్తం సమస్తమే నాకే కావాలి, ఇలాంటి కోరికలు మాత్రం తీరవండి. మరి అదంతా స్థితి అయిపోయి నువ్వు మంచాన పడ్డావు, నీ శరీరం నీ మాట వినట్లేదు, పడుకొని నీ శరీరం మీద పుండ్లు వచ్చి పురుగులు పడ్డాయి. ఈ విషయం నేను చెప్తున్న మాట కాదండి, చాగంటి గారు ఒక చోట చెప్తారండి, చాగంటి కోటేశ్వరరావు గారు. ఆ రోజు ఎలా ఉంటుందయ్యా పరిస్థితి అంటే, ఆ పురుగులు పడి వాసన వస్తూ ఉంటే నీ యొక్క మలమూత్రాలు కూడా బయటికి రాని పరిస్థితి ఏర్పడినటువంటి సమయంలో, నీ శరీరంలోని అవయవాలు నీ మాట వినని సమయంలో, నీ శరీరం మీద పుండ్లు పడి పురుగులు బయటికి వస్తున్నటువంటి సమయంలో, నీ దగ్గరికి రావడానికి నీ భార్య, లేకపోతే భర్త, లేకపోతే నీ యొక్క కుటుంబ సభ్యులు, నీ పిల్లలు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా నీ దగ్గరికి రాని పరిస్థితుల్లో ఒక జంతువుకు, ఒక కుక్కకు విసిరేసినట్టు ఒక చిన్న గిన్నెలో అలా అన్నము తోసివేస్తే అనుక్షణం నేనెందుకు బ్రతికి ఉన్నానా ఇంకా అని అనిపిస్తూ ఉంటుందే. క్షణక్షణం గతంలో చేసినటువంటి పాపాలు గుర్తుకు వస్తూ ఉంటాయే, అప్పుడు నువ్వు అనుక్షణం మరణించినట్టే లెక్క. అందుకే మరణించడమే చాలా కష్టం. అందుకే గరికపాటి వారు ఏం చెప్పారు, ఇందాక చెప్పాను నేను, అనాయాసేన మరణం, అనాయాసేన మరణం, నొప్పి, బాధ, కష్టము లేని మరణకు నాకు ప్రసాదించు తండ్రి. ఎప్పుడన్నా అనుకుంటున్నామండి మనకు? ఎప్పుడన్నా నాకు ఇలాంటి మరణం కావాలని కోరుకుంటున్నామండి? లేదండి. గుడికి వెళ్ళాము అంటే ఎన్ని కోరికలు, 1 కాదు 2 కాదు, చాలా చాలా కోరికలు. తనకొక్కడికే కష్టాలు ఉన్నట్టు, వేరెవరికి కష్టాలు లేనట్టు. గతంలో కూడా చెప్పానండి, ఒక 5 నిమిషాలు తీసుకోవచ్చు నరేష్? రైట్, ఓకే. అది రాబోయే సత్సంగాల్లో చూద్దాంలేండి, ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి రాబోయే సత్సంగాల్లో చూద్దామండి. మరి అనాయాసేన మరణం, నొప్పి బాధ లేని మరణం కావాలి. వినా దైన్యేన జీవనం, ఎవరి మీద ఆధారపడినటువంటి, ఎవరి దగ్గర తల వంచకూడినటువంటి జీవితం నాకు కావాలి, అంటే దైన్యపడినటువంటి జీవితం నాకు కావాలి. 3వది ఏంటంటే మృత్యువు వచ్చినప్పుడు నిన్ను తలుచుకునే అవకాశం, నిన్ను దర్శించుకునే అవకాశం నాకు కలిగించు. ఏంటండి దీని అర్థం? నాకు మృత్యువు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నిన్ను తలవాలి అంటే ఏంటి? ఇక్కడ నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి. ఇందాక భీష్మాచార్యుల గురించి సార్ చెప్పారు, అతను వెంటనే మరణించవచ్చు కానీ మళ్ళీ జన్మ వస్తుంది. అలా కాకుండా అతను ముక్తిని పొందడం కోసమే అన్ని రోజులు ఆ బాధను అనుభవించాడు. అలాగే మనము కూడా మృత్యువు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలండి? నిన్నే స్మరించుకునేటట్టు, నిన్నే దర్శించుకునే అవకాశాన్ని నాకు కలిగించు అని చెప్పి భగవంతుని సాన్నిధ్యంలో మనము వేడుకోవాలి. అనాయాస మరణం, దైన్యము లేనటువంటి జీవితం, మరణ సమయంలో కూడా నిన్ను స్మరించుకునే అవకాశం, ఈ 3 నాకు ప్రసాదించు అని మనం వేడుకునేలా భగవంతుని సాన్నిధ్యంలో ఉండాలని తెలుపుతూ, మరి ఈ రోజున ముక్తినాథ ఆలయం సరౌండింగ్స్ గురించి తెలుపుతున్నాము. రేపు మరో 1-2 క్షేత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. 1.5 గంట సేపు సురేష్ బాబు సార్ గారు మరియు